ఫ్రెండ్స్, ఈ పత్రాలు ఇక్కడ ఇవ్వండి. వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, పెంచిన ఆసరా పెన్షన్లు. ఇక మే 1వ తారీఖు నుంచి కొన్ని రూల్స్ అయితే సడలింపు. 21 లక్షల మందికి 59 కోట్ల రూపాయలు అయితే విడుదల. ఇక బ్యాంక్ ఖాతాలో అయితే జమ. కొత్త రూల్స్ తెచ్చినటువంటి ప్రభుత్వం అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి. సో ఎలాంటి రూల్స్ వచ్చాయి? ఇక వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ఈ పత్రాలు ఇక్కడ ఇవ్వాలి. వీళ్ళ బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా జమ చేసింది అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు అనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మనకు 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తుంది. దాదాపు 130 రోజులు అయితే అవుతుంది. ఇది పెరుగుతూ వస్తుంది తెలంగాణలో ఇప్పటికీ. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో తెలుసుకుందాం. చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు, స్టేబుల్ గ్లాసులు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అందరూ కూడా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పథకాలు సమయానుసారంగా, సందర్భానుసారంగా, ఖచ్చితత్వంతో అందరికంటే ముందు మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే, వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పింది. మేనిఫెస్టో కూడా విడుదల చేసింది జరిగిందన్నమాట. అప్పుడు పెట్టేసింది. కానీ మీరు ఇప్పుడు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే 500 రూపాయలు ఈ రకంగా పెంచుకుంటూ పోయి 5 సంవత్సరాల్లో మొత్తం ఈ అమౌంట్ని అయితే ఫిగర్ చేద్దామనే విధంగా కేసీఆర్ చెప్పారు. దీనికి సంబంధించి ఇక రేవంత్ రెడ్డి మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి వృద్ధులకు, వికలాంగులకు చాలినంత ఇవ్వడం లేదు. సో అందుకని చెప్పేసి ఒకేసారి మనం పెంచుకుందాం అనే విధంగా చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల మాట దేవుడెరుగు, పెంచిన పెన్షన్ల మాట దేవుడెరుగు, కానీ పాత పెన్షన్లు అనేది చాలా వరకు కూడా అందించడం లేదు. కొంతమందికి 3 నెలల పెన్షన్లు తీసుకోకపోతే అవి క్యాన్సిల్ చేస్తున్నారు. కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చారన్నమాట. దీనివల్ల వారు కూడా 5 లక్షల వరకు అయితే ఈ వచ్చే వారిని కూడా కట్ చేయబోతున్నారు. ఇక దాదాపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా డిసెంబర్ 9 తారీఖున మనకు ఆల్రెడీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసింది. అది ఇప్పటివరకు కూడా చేయలేదు. ఇందులో ప్రధాన సమస్య ఏంటంటే, మనకు ప్రభుత్వం ఏర్పడింది అంటే నవంబర్ నెల పెన్షన్ను మనకు డిసెంబర్ 20 తారీఖున ఇచ్చింది. అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా మనకు 1వ తారీఖు నుంచి 20 తారీఖు లోపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 20 తారీఖు, ఆ నెల తర్వాత వచ్చేసి 29 నెల చివరకల్లా కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇంకా ఆలస్యం అవుతున్నాయట. దీనివల్ల మందుల ఖర్చులు, ఇప్పుడున్నటువంటి నిత్యావసర సరుకుల అనుగుణంగా డబ్బులు కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే అవ్వాతాతలకు మందులకు కావచ్చు, ఇక వారి పోషణ సంబంధించి కావచ్చు, వారి చూసుకున్నటువంటి వారు కూడా ఫస్ట్ నెల వస్తుంది కదా జీతంలాగా వీరు కూడా అందిస్తామని అనుకుంటే ఇప్పుడు ఇవ్వడం లేదని అంటున్నారు. మొత్తానికి తెలంగాణలో పెంచిన పెన్షన్ల మాట దేవుడెరుగు. ఇక 1వ తారీఖు నుంచి ఆ పెంచిన ఆసరా పెన్షన్లు కూడా ఇస్తామనే విధంగా వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. చూడాలి మరి. ఇక ఏప్రిల్ అంటే ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే నెలలో ఇస్తారట. మరి ఏప్రిల్ నెల ఎంత ఇస్తారు? ఏప్రిల్ నెల పెన్షన్ అనేది 2,016 రూపాయల, లేదంటే 4,016 రూపాయలు పెంచి, ఇప్పుడు 4,016 రూపాయలు అది కాస్త 6,000 రూపాయలకు పెంచి ప్రభుత్వం అయితే మనకు ఎంత ఇస్తారా అనేది మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. కొన్ని రూల్స్ కూడా సడలించారు. అంటే కొత్తగా ప్రభుత్వం అయితే తాజాగా కొన్ని నిజమైన లబ్ధిదారులకు తీసుకురానే విధంగా అయితే రూల్స్ పెట్టారు. కానీ ప్రభుత్వం వాటిని కూడా ఆమోదం చెందలేదు. చేయూత పెన్షన్లో భాగంగా చాలామంది అప్లికేషన్లు చేసుకున్నారు. వారికి కూడా ఇప్పటివరకు కూడా అందలేదన్నమాట. సో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎలక్షన్లు వచ్చిందంటేనే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుంది, తర్వాత పట్టించుకోవట్లేదు కాబట్టి మేమంతా ధర్నాకు దిగుతామనే విధంగా మరి ఆ వికలాంగులు కావచ్చు, వృద్ధులు వీరంతా కూడా అంటూ ఉన్న వైనం కనిపిస్తుంది. ఇక వీళ్లకు బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేసిందని అంటుంది. అంటే ఎవరికి బ్యాంక్ ఖాతా, ఏ పథకాన్ని చూసుకున్నట్లయితే 21 లక్షల మందికి 59 కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది. అంటే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఉంటుంది కదా, అది ప్రభుత్వం అయితే విడుదల చేసింది. అంటే కొన్ని జిల్లాల్లో సర్వే చేసింది, కొన్ని జిల్లాల్లో సర్వే చేయలేదు. కొన్ని జిల్లాల్లో పూర్తిగా డబ్బులు కూడా పడ్డాయి, కొన్ని జిల్లాల్లో పడలేదు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తాజా లెక్కల ప్రకారం అయితే
ఇక మీరు ఇప్పటివరకు ఏదైతే తీసుకున్నారో అంటే అప్లికేషన్ చేసుకున్న ఫాము అవి ఒకవేళ మీ సంబంధిత అధికారులు కావచ్చు మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసిన వారికి పడుతున్నాయి, కొంతమంది చేయని వారికి కూడా పడుతున్నాయి. కాబట్టి మీరు ఆసరా పెన్షన్ పొందినప్పటికీ ఈ పథకానికి కూడా అర్హులే. ఎందుకంటే మీ పేరు మీద కనుక ఆసరా పెన్షన్లో సంబంధించి ఉన్నప్పటికీ గ్యాస్ సిలిండర్ ఉంటే ఈ డబ్బులు కూడా పడుతున్నాయి. కాబట్టి ఒకసారి వెంటనే చెక్ చేసుకోండి. ప్రభుత్వం తాజాగా 29 లక్షల మందికి 59 కోట్ల రూపాయలు విడుదల చేసింది, బ్యాంక్ ఖాతాలో వేసింది. కాబట్టి ఒకసారి మిత్రులందరూ కూడా గమనించగలరు. చూడాలి మరి నిత్యావసర సరుకులు నిత్యావసర ధరలకు ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.